విశేష రాజకీయ అనుభవం గల పెద్ద ఆయనను విమర్శించి నిరాధార ఆరోపణలు చేయడం తగదని సత్యవేడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పాలక మండలి మాజీ సభ్యుడు మల్లారం మధు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జడ్పీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి తీసుకువచ్చిన పెద్దిరెడ్డి గురించి అలా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ నాయకులు కల్లూరు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిమూలం కదిరి రామచంద్ర మాట్లాడడం విమర్శించడం తగదని హెచ్చరించారు. నేడు జిల్లాలో దళితులందరూ ఏకకంఠంతో అధ్యయనానికి పనిచేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మునీంద్ర నాయక్, వెంకన్న, స్వామి, చిన్నరాయుడు, జయశంకర్, సీతాపతి, రత్నకిషోర్, కుప్పయ్యలు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పైన నింద ఆరోపణ చేయడము చాలా దారుణం. ఆదిమూలం గారు, అయ్యా ఆదిమూలం గారు, మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినారు. కుటుంబం నుంచి వచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. మీరు గతంలో టీడీపీ జెడ్పీటీసీగా ఉన్నా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఎంతో అభివృద్ధి చేసింది, మిమ్మల్ని డెవలప్ చేసింది. ఏముందంటే కాంగ్రెస్ పార్టీ గతంలో, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఒక మచ్చలేని వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన కష్టపడి వర్కులు చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ చేసిన వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన పైన మీరు నింద ఆరోపణ చేయడము చాలా దారుణం.